హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వలివేటి నాగచంద్రావతి గారు రచించిన మనసున దాగిన మమత అనే ఓ చక్కటి కథను విందాం. ఇక ఇవాళ కథలోకి వెళ్దాం. చీకట్లు విడిపోతూ తెలతెలవారుతున్న వేళ వసంత, అమ్మాయి వసంత లేని ఓపికను కూడదేసుకుని సాధ్యమైనంత వాయి పెంచి పిలుస్తోంది వరమ్మ. పూర్వాశ్రమంలో వరలక్ష్మి. నడుం మీదున్న మగని చేయి పక్కకి తోసి విసుక్కుంటూ లేచి వచ్చింది వసంత నిద్ర మంచం నుంచి. ఏం కొంప మునిగింది? అర్ధరాత్రి గొంతు చించుకుంటున్నారు? బహువచనం మినహా అత్తగారిని ఏ రకంగానూ మన్నించటం ఎప్పుడూ మానేసింది వసంత. తెల్లవారు వస్తున్నట్టుందే వసంత, కాకులు అరుస్తున్నాయి. ఇంకా ఆలస్యమైతే సమయానికి పని తమల్లేదని హడావిడి పడతావని బెరుగ్గా అంది ముసలావిడ. అప్పుడు చూసింది గోడ గడియారం వంక. 5 దాటిపోయింది. నీళ్లు చల్లినట్టు కోపమైతే ఉపశమించింది గాని మాటలో విసుగు తగ్గల. ఓ, అన్నీ మీకే కావాలి, మీరు చెప్తే గాని తెలియదా నాకు? కుచ్చుల్ని బుడ్డను దోపుకుంటూ వచ్చేసింది యువతలకి. వెళ్తూ అనుకుంది లోపల, వెదవది బాగా నిద్ర పట్టేసింది, ఈవిడగాని లేపుండకపోతే చచ్చుండేదాన్ని అని. ఇక నేరుగా పనిలోకి దిగిపోయింది వసంత. కాలం ముందుకు వెళ్ళిపోయి ఎన్నెన్ని వసతులు అమరితేనే ఇల్లాలి శ్రమ తగ్గినవారా పని రెట్టింపవుతూనే ఉంది. ఎన్ని మిషన్స్ ఉన్నా మోగే అలారం మీద ఓ ముట్టుమొట్టి మొహం మీద దిండేసుకొని మరీ కళ్ళు విప్పడానికి మొరాయించే పిల్లల్ని తట్టి లేచేదాకా పోరాడి ఏ మిషన్ లేపుతుంది? ఏ పనిముట్టు చేయలేని పనులు ఎన్నుంటాయని పిల్లలకి బ్రష్ల మీద పేస్ట్ కూడా వేసి పెట్టాలి, గీజర్ ఆన్ చేయాలి, పాలు కాయాలి, భర్తకి కాఫీతో పాటు పేపర్ అందించాలి, బాత్రూమ్ తలుపు మీద టవలు వేసి స్నానానికి వెళ్లమని ఒక్కొక్కళ్ళని తోసి పంపించాలి. ఈలోగా పని మనిషికి అంట్లు పడేసి ఆవిడగారికి కావలసిన స్క్రాచ్ బైట్లు, విమ్ బార్లు, సబీనా పౌడర్లు అందించాలి. వంటకి సిద్ధం చేసుకోవాలి. ఈ పనులన్నీ ఏ యంత్రం చేస్తుంది? ఈ కామాలేని పనుల మధ్యన అమ్మాయి వసంత అంటూ అత్తగారి పిలుపొకటి. విసుగొచ్చిందంటే రాదు మరి. కాని తప్పదు. వెళ్ళింది వసంత అత్తగారి గదిలోకి. నోరు చిరాగ్గా ఉందే, నిస్సహాయంగా అంది ముసలామె. కాలకృత్యాల కోసమని ఆవిని బాత్రూం దాకా చెయ్యి సాయమిచ్చి నడిపించాలి. నిప్పుల మీద నించున్నట్టు ఆ 10 నిమిషాలు అక్కడ నిల్చొని ఆవిడ్ని మళ్లీ మంచం మీదకి చేర్చి యువతలకు పడింది వసంత. మళ్లీ ఉరుకులు పరుగులు మొదలు. బ్రేక్ఫాస్ట్ టైం. ఆ మాటెత్తాలంటే భయం వసంతకి. కొడుక్కి ఇడ్లీ వద్దు, అమ్మాయికి జీడిపప్పు ఎక్కువేసి ఉప్మా కావాలి. ఆయన గారికేమో నూనె తక్కువ వేసింది ఏదైనా సరే. ఎవరి ఇష్టం వాళ్లదే, రాజీ పడరో పట్టాన. అలకలు, మొండితనాలు, బెదిరింపులు, వీటితో బోలెడు సమయం వేస్ట్ అయిపోతుంది. ఒకళ్ళని బ్రతిమాలి, ఇంకొకళ్ళని కోప్పడి, ఇంకొకళ్ళకి సర్ది చెప్పి మరీ మక్కుతనం చేస్తే వాళ్ళు కోరిందే చేసిపెట్టి మొత్తానికి టిఫిన్ల కార్యక్రమం పూర్తయిందనిపించేసరికి తాతలు దిగి వస్తారు. ఎవరి బాక్సులు వారికి సర్ది పెట్టడం ఇంకో పర్వం. అది పూర్తయితే ఇక ఆఫీసులకి, కాలేజీలకి వెళ్లే హడావిడి. వసంతకి అసలైన టెన్షన్ టైం అదే. సరిగ్గా బయలుదేరటానికి కాస్త ముందు మొదలవుతుంది. స్టేషన్ వచ్చే ముందర బండి దిగాల్సిన ప్రయాణికులు కంగారు పడతారే, అట్లా కాళ్లు తొక్కుకుంటుంటారు అందరూ. సీనియర్ ఇంటర్ వెలగబడుతున్న సుపుత్రుడు ఆదిత్య అప్పటి వరకు సెల్ వదలకుండా ఆరాంగా మిత్రులతో కబుర్లాడి అప్పుడు మొదలెడతాడు వెతకటం. నా సైన్స్ రికార్డు కనిపించట్లేదు, ఎవరు తీశారు అంటాడు. గదులన్నీ కిలికేసి అందరి మీద కస్సుబుస్సులాడి ఇల్లంతా ఓ కులిక్కి తెస్తుంటాడు. వసంత భర్త ఆదిశేషు గొప్ప మతిమరుపు ప్రొఫెసర్. ఆయన వెంట వెంట ఉండి హెచ్చరిస్తూ ఉండకపోతే లుంగి మీద షర్టు తొడిగేసుకుని 2 కాళ్లకి 2 రకాల సాక్సులు వేసుకుని హాయిగా బయటికి వెళ్లిపోగల పరధ్యానం మనిషి. ఇక కూతురు అరవింద చెప్పుల్లో కాలు పెట్టి మరీ అరుస్తుంది. అమ్మా, అమ్మా, నా చున్నీ చిరిగిందే, చెప్పున కుట్టివ్వు ప్లీజ్ అని. మొత్తానికి అవసరాలన్నీ తీర్చి అందర్నీ పంపించిన వసంత వీధి తలుపు గడియ పెట్టి ఉస్సూరంటూ వెనక్కి తిరిగింది. ఇందాక తాగుతూ తాగుతూ వదిలేసింది సగం కాఫీ డైనింగ్ టేబుల్ మీద. కప్పులో కాఫీ గిన్నెలో పోసి తిరిగి వెచ్చబెట్టుకోబోతూ గతుక్కుమంది. పెద్దామకి పాలన్నా ఇవ్వలే. అయ్యో అయ్యో, నా మతమరుపు పాడుగాను సొమ్మసిలిపోయిందో ఏమో. కంగారుగా గిన్నెలో పాలు గ్లాసులోకి ఉంచుకొని పరిగెత్తినట్టు వెళ్ళింది అత్తగారున్న గదిలోకి వసంత. నిజంగానే నీరసానికి గావును ముడుచుకొని పడుకుంది ముసలావిడ. జాలిలాంటిది రాబోయింది వసంతకు. దాన్ని పక్కకు నెట్టేస్తూ కోపం ముంచుకొచ్చింది. ఏ ఉత్తపుణ్యానికి వసంత వసంత అని ఎప్పుడు గీపెడుతూ ఉంటారుగా, పాలిమ్మని ఒక్క మాట అడగడానికి గొంతు పోయిందా? మండిపడింది వసంత. అది కాదే, పనుల మధ్యలో పిలిచి విసిగించటం ఎందుకని గొనిగింది వరమ్మ. ఉద్ధరించారు.
ఏ శోష వచ్చి పడిపోతే మళ్ళీ నేనేగా నెత్తి మొత్తుకుంటూ సేవలు చేసి తగలబడాల్సింది. ఆవిడ కూర్చోటానికి సాయం చేసి గ్లాసు చేతికందిస్తూ అంది వసంత నేరం ఆరోపిస్తున్నట్టుగా. గ్లాసులో పాలు ఒక్క గుటక వేసింది వరమ్మ. నువ్వు కాఫీ అన్నా పూర్తిగా తాగావటే అంది కోడలి మొహంలోని అలసట గుర్తించినట్టు. ఆ మాటలోని వాత్సల్యం ఒక్క క్షణం గుండెని కదిలించినా గుర్తించినట్టుగా మొహం పక్కకు పెట్టి, తాగక చస్తానా? అయినా ప్రతీది ఆరా తీయద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను? తాగండి తాగండి, నాకు అవతల బోలెడంత పని తగలడింది అంది వసంత విసుగ్గా. గటగటా తాగేసే శక్తి లేదు వరమ్మకి. 4 చుక్కలు చప్పరించినట్లుగా మింగుతుంది. కాస్త అసహనంగా, కాస్త పోన్లే పాపం అన్నట్టుగా ఆ 10 నిమిషాలు బాధ్యతగా నిలబడుతూ ఉంటుంది వసంత. ఫలహారం ఏమిటి చేశావే? కోడలి విదిలింపు గుర్తున్నా మాట్లాడకుండా ఉండలేదు వరమ్మ. 24 గంటలు ఆ మంచాన్ని అంటిపెట్టుకుని ఉంటుందేమో, మనిషి కనబడితే చాలు వాపిరిగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది పాపం. ఒక్క రకమా చటుక్కున చెప్పటానికి? నా నెత్తిన 4 పాసులు, ముగ్గురికి 3 ఐటెంలు చేసి పెట్టాను. ఇదిగో మీకింకో వెరైటీ చేసి పెట్టాలిప్పుడు అంది రవ్వంత విసురుగా. నొచ్చుకున్నట్టు కించపడుతున్నట్టు అంది వరమ్మ. వద్దులేవే, మళ్ళీ ఏం అవస్థ పడతావు? ఉన్నదేదో పెట్టే, తినేస్తాను. అవును పాపం, ఏది పెడితే అదే తినేస్తారు. ఆ తర్వాత నమల్లేక చెంపల్లాగేస్తున్నాయని గోల పెడతారు. వద్దమ్మా వద్దు, మీకా నొప్పి వద్దు, నాకా నిందా వద్దు. కాఫీ గ్లాసు తీసుకువెళ్ళిపోతూ అంది వసంత. గోధుమరవ్వ వేయించి గుజ్జనగూడిలా వండి పళ్ళంలో పెట్టుకుని అత్తగారి గదిలోకి వెళ్లబోతుంది వసంత. వసంతగారు పిలిచింది పక్కింటి మీనాక్షి మధ్యలోన ప్రహరీ గోడ మీదుగా. ఒక్క నిమిషం, అత్తగారికి ఇది పెట్టేసి వస్తాను. ఆవిడ పట్టుకుంటే వదలదని తెలుసు. ఈ లోపల పళ్ళంలోది కాస్త చల్లారిపోతుందని తెలుసు. చల్లారిపోతే సహించక తినలేరావిడ అంది వసంత ఆవిడ వంక చూస్తూ. అబ్బా, మీ అత్తగారి సుతారాలకు ఏ లోటు రాదుగాని ఒక్క మాట విని వెళ్ళండి అంది మీనాక్షి చనువుగా మొహమాట పెడుతూ. చెప్పండి ఆగింది వసంత. జింఖానా గ్రౌండ్లో చిన్నజీఆర్ స్వామిగారు కిందటేడు చేస్తున్నట్టు మహాలక్ష్మి యోగం చేస్తున్నారట. ఇవాళ రేపే చివరి రోజులు. మధ్యాహ్నం వెళ్ళొద్దాం, వస్తారా అడిగింది మీనాక్షి. క్రితం ఏడాది వెళ్ళిందక్కడికి. ఎంత ఆనందం అనిపించిందో. విపరీతమైన జనం, అందరికళ్లను నిమిలితం చేస్తున్న భక్తిభావం, తన్మయత్వం. పవిత్రమైన వస్తువులతో మరింత పవిత్రంగా అగుపడుతున్న యజ్ఞవేదిక, పండితులు వేదఘోష, పురోహితుల మంత్రోచ్చారణ, వెల్లివిరిసే ఆధ్యాత్మిక శోభ. అవన్నీ పరవశంగా వింటూ చూస్తూ ఉంటే ఆత్మతో సహా తనువంతా పునీతమైనట్టు గొప్ప అనుభూతి. రావాలనే ఉంది కాని నాకెలా కుదురుతుంది చెప్పండి? అత్తయ్య ఒంటరిగా ఉంటారు కదా. నిస్సహాయంగా నిట్టూర్చింది వసంత. మరీ చోద్యమండి వసంత గారు. ఏ కోడలకైనా అత్త లేకుండా ఉంటుందా? ఆ అత్త మంచమెక్కకుండా ఉంటుందా? అందుకని ఎన్నాళ్ళని మీ సరదాలను చెప్పుకొని ఆవిడికి కాపలా ఉంటారు చెప్పండి అంది మీనాక్షి విడ్డూరం సుమా అన్న ధ్వని వినిపించేటట్టు. మరేం చేయమంటారు? ఆదివారం అన్నా కాదాయే, పిల్లల్లో ఆయన్నో ఆవిడ చూసుకుంటూ ఉండటానికి నిరాశగా అంది వసంత. నేనొకటి చెప్పనా అని వసంత చెప్పండి అనే ఎడమేయకుండానే, మా ఇంటికొస్తుంటుందే కల్పకం, నా స్నేహితురాలు. తన అత్తగారు ఇలానే మంచం మీద ఉంది 2 ఏళ్ల బట్టి. తను మీలా ఇంటికి అంకితమైపోయింది అనుకుంటున్నారా? ఊహూ, అత్తని ఇంట్లో పెట్టి ఇంటికి తాళం పెట్టి హాయిగా షికార్లకి షాపింగ్లకి తిరిగేస్తుంటుంది. అమ్మో, ఏమవుతుంది అన్నానని కాదుగాని వసంతగారు, మీరు మరీ అమాయకులండి. ఏడాది నుంచి హెచ్చు తగ్గు లేకుండా మంచం మీద ఉంటున్న మనిషి ఓ 2 గంటల పాటు మీరు చూసుకోనంత మాత్రాన ప్రాణం మీదకి వచ్చేస్తుందంటారా? ఏం పర్వాలేదు గాని నా మాట విని తయారవండి జబర్దస్తిగా అంది మీనాక్షి. చూస్తాను అయోమయంగా తలూపింది వసంత. ఆలోచనలో పడింది వసంత. అత్తగారికి టిఫిన్ తినిపిస్తూ కూడా ఆలోచనే. మీనాక్షి అలవోకగా సెలవిచ్చిన సలహా గురించి చప్పరేస్తున్నట్టుగా దవడలాడిస్తూ తింటున్న అత్తగారిని సాలోచనగా చూసింది వసంత. పాపం, అత్తగారు మంచిదే. తన్నంతగా ఎప్పుడూ ఆరడి పెట్టలేదు. 80 ఏళ్ళొచ్చినా ఆ మాయదారి పక్షవాతం వచ్చే వరకు తిరుగుతూనే ఉండేది. చిన్నా చితక పనులు చేసి పెట్టేది తనకి సాయంగా. తనెక్కడికి వెళ్ళినా వద్దనేది కాదు. వచ్చేదాకా ఇల్లు చూసుకునేది. మిగులు తగులు పనులుంటే పూర్తి చేసి పెట్టేది. ప్రాణమప్పుడు ఎంతో హాయిగా ఉండేది. ఈవిడిట్లా మంచమెక్కడం కాదుగాని తనే ఇంటికి కాపలా కుక్కైపోయింది ఇప్పుడు. నువ్వు పలహారం చేశావటే ప్రశ్నిస్తోంది వరమ్మ ఆప్యాయంగా. అబ్బబ్బా, మీకక్కర్లేంది లేదు బాబు విసుక్కుంటూ లేచింది వసంత పళ్ళెం పట్టుకుని. ఇక చిందరవందరగా ఉన్న ఇల్లు సర్దుతున్నంతసేపు
మిగతా ఇంటి పనులు ముగిస్తున్నంతసేపు గందరగోళంగా ఉన్న మనసులోని వెళ్ళటమా మానటమా అని గుబ్బిసలాడుతూనే ఉంది వసంత. తీరా ప్రహరీ నుంచి మీనాక్షి గారు వస్తున్నారా అని మరోసారి హెచ్చరించేసరికి చటుక్కున ఓ నిర్ణయానికి వచ్చేసింది. ఆవిడన్నట్టు జరిగిపోయిన రోజులు తిరిగొస్తాయా? ఎంతకాలమని ఓ సరదా చట్టుబండులు లేకుండా ఈ అత్తమహాతల్లి కోసం ఇంటిని వదలకుండా గబ్బిలంలాగా వేలాడుతుంది. మనిషి కాదు తను మాత్రం. వస్తున్నా అన్నట్టు తల్లూపేసింది వసంత. తను భోంచేసేసింది. అత్తగారికి తినిపించేసింది. నువ్వు అన్నం తిన్నావటే పలకరించింది వరమ్మ ఆప్యాయంగా. విసుక్కోలేదు వసంత. తిన్నాను అంది ముభావంగా. చకచక మంచి చీర కట్టుకుంది. తలుపులన్నీ జాగ్రత్తగా బోల్టులు పెట్టింది. మంచం పక్క అత్తగారికి అందేలా మంచినీళ్ళు గ్లాసు పెట్టింది. గదిలోంచి వచ్చేస్తూ గుమ్మం దాటే ముందర వెనక్కి తిరిగి చూసింది మరోసారి. మాగండుగా కళ్ళు మూసుకు పడుకుంది వరమ్మ. మనసెందుకో కలుక్కుమంది వసంతకి. తను సాయం చేస్తేగాని పక్కకు కూడా తిరగలేదు వరమ్మ. ఏదైనా అవసరమైతేనో తను లేనప్పుడు దారికడ్డంగా పడి ఉన్న నిస్సహాయక జీవిని కాలుతో పక్కకి తోసి ముందుకు వెళ్ళిపోతున్నట్టు తప్పు చేస్తున్నావు అని చూపుడు వేలెత్తి ఎవరో తనని మందలిస్తున్నట్టుగా అపరాధ భావన. ఒక్క క్షణం అలాగే నిలబడి వెనక్కి వచ్చేసింది వసంత. మంచి చీర విప్పి పడేసింది. మామూలు చీర చుట్టేసుకుంది. పెరటి తలుపు తీసి కనిపించిన మీనాక్షికి తను రావటం లేదని చెప్పేసింది. అదేమిటి అన్న ప్రశ్న ఆవిడడిగే సందేయకుండా తలుపు వేసేసింది. చేతుల్లో మొహం దాచుకొని చాలాసేపు అలానే కూర్చుండిపోయింది సోఫాలో. సాయంత్రం అయింది. ఆదిశేషు ఆఫీస్ నుంచి వచ్చాడు. మంచం మీద కుప్పలా పడున్న సిల్కు చీర చూసి రాణిగారు ఏ విహారం చేసి వచ్చారే అని మేలమాడాడు. నిండుగా గాలి నింపిన బెలూన్ని గట్టిగా అదిమి బర్స్ట్ చేసినట్టుగా అయింది వసంత. నా మొహానికి వినోదాలు విహారాలే తక్కువ అంటూ కామ్ అయిపోయాడు ఆదిశేషు. నవ్వబోయిన పిల్లలు గప్చుగ్గా ఉండిపోయారు. భార్య బుసబుసలకి కారణమేమిటో అని గాని దాన్ని తగ్గించడం ఎలాగా అని గాని అసలు ఆలోచించలేదు ఆదిశేషు. అతనికి తెలుసు వసంత కోపం తాటాకు మంట అని. అతను అనుకున్నట్టే ఇంకాసేపట్లోనే అలకఛాయలు పోయేలా మొహం కడిగి తుడిచేసుకుని ఇందాకటి తన రుసరుసలకి బిడియపడిపోతున్నట్టు కాస్త తల వంచుకొని అందరికీ టీ చేసి తీసుకొచ్చింది వసంత. నలుపును చెదరగొడుతూ తెల్లవారుతున్న మరో ఉదయం. తట్టెలేపినట్టు కళ్ళు తెరిచింది వరమ్మ. పరిచయం లేనివారెవరో తనని రారమ్మని తొందర పెడుతూ లాక్కు పెడుతున్నట్టు అనిపించింది. వసంత అని గట్టిగా పిలవబోయింది భయంగా. గొంతు పెగల్లేదు. శక్తి కొద్దీ లేపటానికి ప్రయత్నించి బలంగా తీసుకున్న ఊపిరిని చివరిసారి వదిలేస్తూ పక్కకి ఒరిగిపోయింది. మరి లేవలేదు వరమ్మ. అలవాటుగా పని మధ్యలో చెయ్యి వీలు చేసుకుని గదిలోకి వచ్చిన వసంతకి కట్టయి కనిపించింది అత్తగారు. బాధ, విచారమా, లేకపోతే మోస్తున్న భారం నుంచి విముక్తి లభించిన సుఖానుభూత? ఏమో, ఏదో చెప్పలేని భావం చుట్టేసింది క్షణం వసంతని. అంతలోనే తెప్పరిల్లుకొని అత్తయ్యా అంటూ కెవ్వున కేకవేసింది. పండుటాకు రాలిపోయింది. ముసలి ఒగ్గు అయినా సరే మరణించింది అనగానే ఎవరికైనా బాధ కలగటం సర్వసహజం. అయితే ఆ విచారంలో మిగలమగ్గిన పండు తొడిమి నుంచి రాలకుండా ఉండదు కదా అనే వైరాగ్యం కించిత్ కలుస్తుంది. వరమ్మగారు పోయిందన్న వార్త తెలిసి ఇంటికి వచ్చిన బంధువులు అందరిదీ అదే ధోరణి. మిత్రులు, పరిచయస్తుల పరామర్శల్లోనూ దాని స్పర్శ. రక్త సంబంధీకులకు మాత్రం కళ్ళు తడిబారుతున్నాయి. వసంత నిర్లిప్తంగా ఉంది. యథావిధిగా కర్మకాండ జరిగింది. పుణ్యవచనం, నారాయణ నామస్మరణతో ఊరిబంతి, ఆశీర్వచనాలతో 11వ రోజు తతంగం సమాప్తమైంది. దీపాలు పెట్టే వేళకు ఇంట్లో నలుగురు మాత్రమే మిగిలారు. మర్నాడు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయారు. మామూలు ప్రకారం ఆదిశేషు షేవ్ చేసుకోవడం మర్చిపోయి స్నానం చేసేశాడు. వసంత హెచ్చరికతో ఆ పని పూర్తి చేసి మళ్లీ స్నానం చేశాడు. మామూలుగానే నా ప్రాక్టికల్స్ నోట్స్ ఎవరు తీశారంటూ ఆదిత్య గంతులేశాడు. ఇవాళకి ఇవాళే సబ్మిట్ చేయాలి. నా ఫిజిక్స్ నోట్స్ డయాగ్రామ్ గీసి పెట్టవా ప్లీజ్ అమ్మా ప్లీజ్ అంటూ తల్లిని కదలనేయకుండా వినతిపూర్వకంగానే అడుగుతోంది అరవింద. ఇంత హడావిడిలోనూ వసంత మనసు సన్నగా మెలిపెడుతోందే, ఏమిటది? అందర్నీ బయటకు పంపేశాక కకావికలమైపోయిన ఒక్కో గది సర్దుకుంటూ వస్తోంది వసంత. 2 బెడ్రూమ్లు సరిచేశాక 3వ పడగదికి వచ్చింది. అత్తగారి మంచం ఉండేదక్కడ. దాన్నిప్పుడు ఎత్తి గోడకి పెట్టేశారు. దక్షిణం వైపున కిటికీ తలుపులు ఆవిడకు చెలివేస్తుందని ఎప్పుడూ వేసే ఉంచేవారు. భారమైన మనసుతో ఆ తలుపుల్ని తెరిచింది వసంత. చల్లని ఓ గాలితెర మెల్లగా లోపలి కురికింది. మృదువుగా చెంపల్ని మెడని తాకింది. తాకిన ఆ స్పర్శ కంఠం విప్పి ఫలహారం చేశావటే వసంత అంది.
అప్పుడు అర్థమైంది వసంతకి అప్పటిదాకా అతనిని వేధించిన లోటు ఏమిటా అని. వధువుగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి భర్త కంటే పిల్లలతో కంటే అత్తగారితో కలిసి ఉన్న సమయమే ఎక్కువ. చిరకాలంగా ఎంతో సన్నిహితంగా మసిలిన మనిషి దూరమైపోతూ మిగిల్చిన వెలితి అది. అప్పటి వరకు కడుపులో దాచుకున్న గుబులు కరిగి తెరలు తెరలుగా పైకుబికి రాగా కింద కూలబడే చేతుల్లో మొహం దాచుకుని బావురు మంది వసంత. ఈ కథ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.